హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది చాలా ఇంపార్టెంట్, అన్ప్లాన్డ్, సో ర్యాండమ్ ట్రిప్ ఇది. టికెట్ లేకుండా ఎక్కేసి దిగిపోయిండ్రు గైస్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను రన్నింగ్ ట్రైన్ ఎక్కడం. 5 minutes ముందు చెప్పు. ఈ నడక, ఓ మై గాడ్. చికెన్ కబాబ్ అని చెప్పేసి వాళ్ళు చికెన్ పకోడీ ఇచ్చారు. బట్ ఎనీవేస్ ఇవాళ మొత్తం బిస్కెట్ అయిపోయింది. పర్లేదు అసలు ఇవ మెడిటేషన్ చేస్తుంది గాయస్. ఓపిక అయిపోయింది. One second guys. One second, I am coming this way. అదే స్టేజ్ పిలుస్తున్నాడు గాయస్ మనల్ని. హిట్లర్. Who gives a damn guys? Literally time 3:30. One eternity later. Woke up at I think 3 o'clock. నమ్ముతారా? 3 o'clock. అసలు ఎంత అన్ప్లాన్డ్ ట్రిప్ అసలు ఇది. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. 4:30 అవుతుంది. వీఆర్ ఇన్ స్టేషన్ హియర్, యూ కెన్ సీ బ్యాక్ సైడ్. అయితే ఇక్కడ ఏమైందంటే మేము 3 o'clockకి లేచాము. 3:30 కల్లా కొంచెం రెడీ అయిపోయి 3:30కి క్యాబ్ బుక్ చేసుకుని బెంగళూరు స్టేషన్ దగ్గర ఆగినాం అనమాట. అయితే ఆగిన తర్వాత మాకు టికెట్స్ దొరకట్లేదు. టికెట్స్ మేము ఏం చేసినాం, ట్రైన్ ఆల్రెడీ వచ్చేసిందని చెప్పేసి ట్రైన్ ఎక్కేసాం. రన్నింగ్ ట్రైన్, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను రన్నింగ్ ట్రైన్ ఎక్కడం. అసలు ఏడ పడిపోతా అనుకున్నా. బట్ ఇట్ వాజ్ లైక్ ఓకే గాయస్, ప్రికాషన్స్ అంత ఫాస్ట్గా ఏం లేదు, కూడా అప్పుడే స్టార్ట్ అయింది ట్రైన్. సో అట్లా మేము రన్నింగ్ ట్రైన్ ఎక్కినాం. టీసీ వచ్చిండనమాట మా దగ్గరికి. టీసీ వచ్చి టికెట్ ఏదంటే మా ఫ్రెండ్ దగ్గర ఉందని, మా ఫ్రెండే లేదు అక్కడ. అసలు నాకు భయం వేసింది అనమాట. టికెట్లు లేదు దింపిస్తారని చెప్పేసి భయం వేసింది. తర్వాత మేము ఏం చేసినాం, నెక్స్ట్ స్టాప్లో దిగిపోయాం. నెక్స్ట్ స్టాప్లో దిగిపోయి ఈ స్టాప్లో మేము ఒక టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఈ స్టాప్లో టికెట్స్ తీసుకుని టికెట్లెస్ ప్రయాణం ఏందో, రన్నింగ్ ట్రైన్ ఎక్కడం ఏందో, అసలు 4 o'clock ట్రైన్, తెలియని ఏరియా బెంగళూరు. ఇట్ వాజ్ క్రేజీ అండ్ కేయోటిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే నవ్వు ఆగట్లేదు అసలు. ఎట్లెక్కినా మేము రన్నింగ్ ట్రైన్ అని చెప్పేసి ఆ లగేజ్ అవంతా పట్టుకుని. ఇప్పుడైతే మేము నెక్స్ట్ ట్రైన్ ఇంకో ½ an hour వస్తుందంట. ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ గాయస్ ఇట్ వాస్ లైక్ లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది, ఇట్లాంటిది యాక్చువల్లీ చెప్పాలంటే. అసలు మనం ఏ బస్ స్టాప్లోనూ కెంగేరి అంట బస్ స్టాప్, రైల్వే స్టేషన్ గాయస్. సారీ, వీఆర్ ఇన్ కెంగేరి రైల్వే స్టేషన్. ఐ వెయిటింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ ట్రైన్. సో లెట్స్ కంటిన్యూ దిస్ అగైన్. వీళ్ళు టికెట్ లేకుండా ఎక్కేసి దిగిపోయిండ్రు గాయస్. పల్లవి అయితే మూల కూర్చుందాం, ఎవరు చూడరు, మనం పడుకుందాము సీట్లో అని చెప్పి టికెట్ లేకుండా చేద్దాం అనుకుంది గాయస్. బట్ వీ నో ఇట్ ఈస్ ఇల్లీగల్. దట్ ఈస్ ద రీజన్. సే హాయ్, షీఈస్ యాక్చువల్లీ న్యూ టు మై వ్లాగ్స్. హర్ నేమ్ ఇస్ వర్షిని. ఇంతూజియాస్టిక్ ఏది, ఎనర్జీ ఎదురా, ఎక్సైట్మెంట్. I hope Danisha will get lot of followers from this vlog. Oh my god. Where are we going? ట్రైన్ మిస్ అవ్వ. ట్రైన్ పక్కన పెట్టు, టికెట్ లేదు. 4 AM బెంగళూరు. అది రన్నింగ్ ట్రైన్. నాకు ఇది 5 minutes ముందు చెప్పు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇవకైతే పాపం లేపి మేము వేసేది బ్యాగ్ వేసుకుని వచ్చేసేమన్నా మేమైతే. ఆర్ యూ ఎక్సైటెడ్? సూపర్ ఎక్సైటెడ్. అసలు ఎట్టు వెళ్తాము, అక్కడ ఏం చేస్తాము, ప్లేసులు తెలియదు, ఏదో స్టార్ట్ అయిపోయినాం. ఓకే, ట్రైన్ వచ్చిన తర్వాత కలుస్తాం మీకు. బాయ్. మన ప్లేస్ దొరికింది ఫైనల్లీ.
వస్తున్నాం అనమాట ఇన్ మైసూరు. మేమైతే స్టార్ట్ అయింది 5:10 గంటలు స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అట్లా అయింది. అయితే మేము రూమ్ పక్కన ఒకరి కాలేజ్ కనుక్కున్నాం అవైలబిలిటీ, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. స్టేషన్ నుంచి మా రూమ్కి 750 meters, ఒక 8 to 9 minutes వాక్ ఉంటుంది. సో మేము వాక్ నడుస్తున్నాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ నాకు గుడ్ వైబ్స్ వస్తుందండి. ప్లేస్ చాలా బాగుంది. అవుట్ఫిట్ గాయ్స్, నేనైతే రెడీ అయ్యి ఆల్మోస్ట్ ఒక 30 minutes అవుతుంది. వీళ్ళిద్దరు అయితే అసలు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. వీ హ్యావ్ టు విజిట్ సో మెనీ ప్లేసెస్ ఇవాళ. ఫస్ట్ వీ గోనా గో టు మైసూర్ ప్యాలెస్, విచ్ ఇస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా ఆబ్వియస్లీ. రూమ్ వచ్చేసి మాకు 1800 అట్లా పడింది అనమాట. అండ్ ఇక్కడే వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు మొత్తం టూరిజం లాగా ప్యాకేజ్లో తీసుకొస్తారు కూడా. అది పర్ హెడ్ ఐ థింక్ ఇట్స్ 400 per head ప్లస్ 550 ఛార్జెస్, అంటే ఎంట్రీ ఛార్జెస్ ఉంటాయి కదా ఒక్కొక్క ప్లేస్కి. ఎంట్రీ ఛార్జెస్ లాగా మనకి 550 ఎక్స్ట్రా కట్టాలి. 400 ఫర్ ట్రావెలింగ్. మంచి అన్ని ప్లేసెస్కి వాళ్ళు తీసుకెళ్తే ఆల్మోస్ట్ 9 to 10 places కవర్ చేస్తున్నారు పర్ డే. అండ్ మేము అది వద్దు అనుకుంటాం, ఎందుకంటే మాకు అన్నీ ఒక్కరోజు స్టఫ్ చేసుకోవడం లేదు ప్లేసెస్ లిస్టింగ్లో. అందుకే ఇవాళ కొన్ని ప్లేసెస్ పెట్టుకున్నాం, రేపు కొన్ని ప్లేసెస్ పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడైతే వెయిట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గో టు, ఫస్ట్ మనం టిఫిన్ చేయాలి కదా. సో టిఫిన్ కోసం మేము ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాం, అండ్ వెరీ ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్తాం. స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది? అసలు క్రౌడ్ మాత్రం ఇక్కడ ఎక్కడెక్కడ ప్లేస్ దొరుకుతుంది అని చెప్పేసి రెడీగా ఉంటున్నారు గాయస్. సీరియస్లీ చాలా బాగుంది. ఫస్ట్ స్టాప్ అయితే మేము వినాయక మైలారి టిఫిన్ సెంటర్కి వెళ్ళాం, దోశ టిఫిన్ సెంటర్. అక్కడ క్రేజీ దోశస్ ఉన్నాయి. అండ్ సెకండ్ స్టాప్ మేమైతే వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. మీరు వెనకాల కనిపించట్లేదు. వాళ్ళు చాలా మంది ఆటో డ్రైవర్స్ అక్కడ ఉంటారు. మనకు దింపమంటే 15 rupees 20 rupeesలో దింపేస్తారు అనమాట. అయితే చాలా మంది సజెషన్ ఏం చేశారంటే ఈవినింగ్ టైంలో రమ్మని. మనం కుదిరితే ఈవినింగ్ కూడా ఒకసారి మళ్ళీ వద్దాం, లైట్ షోస్ ఉంటాయని చెప్పేసి. ల్యాండ్ ఆఫ్ ప్యాలెసెస్ వెనకాల చూస్తే అది దట్ ఈస్ కాల్డ్ మైసూర్ ప్యాలెస్. ఇది ఎంట్రీ గేట్ అనమాట. సో ఇక్కడ టికెట్ పర్ హెడ్ వచ్చేసి 150. అండ్ ప్లీజ్ డూ క్యారీ క్యాష్ బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఆన్లైన్ యూపీఐస్ అట్లా ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు. సో క్యాష్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడే మేము లోపలికి ఎంటర్ అయ్యాం. అసలు క్రేజీ ఉంది ప్యాలెస్. ఇట్స్ బ్యూటిఫుల్. పల్లవి ప్యాలెస్ ఎట్లుంది? క్రేజీ ఉంది. బయట నుంచి ఇంత బాగుంది, లోపలికి వెళ్తే ఇంకేముంటాయో చూడాలి అసలు. కానీ ఎండ మండుతుంది, ఎండ ఘోరం మండుతుంది గాయస్. ఇక్కడ చాలా మంది ఫారినర్స్, స్టూడెంట్స్, అబ్బో చాలా మంది ఉన్నారు. వెనకాల అక్కడ పైన చిన్నగా లైన్ ఇట్లా కనిపించింది. సరే కొంచెం బయట ఫొటోస్ తీసుకుని వెళ్దాం అన్నట్టు ఇంకా అనుకుంటున్నా.
మస్తు ఫొటోస్ మస్తు ఏమంటారు వీడియోస్ అవన్నీ క్లిప్స్ అయిపోయినాయి బయట. ఇప్పుడు లోపలికి వెళ్తున్న లైన్స్ చూస్తేనే మాకు భయం వేస్తుంది. చూద్దాం. దిస్ ఇస్ ది ఐకానిక్ మైసూర్ ప్యాలెస్ గైస్. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెసెస్లో ఒకటి. చుట్టూ లష్ గార్డెన్స్, రాయల్ ఆర్కిటెక్చర్, లిటరలీ హిస్టరీలోకి ఎంటర్ అయినట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట మనకి. ఇది వడియా డైనాసిటీకి సంబంధించిన ప్యాలెస్. వాళ్ళు సెంచరీస్గా మైసూర్ని రూల్ చేశారనమాట. ప్రజెంట్ ఇది కట్టించిన ప్యాలెస్ 1912లో బిల్డ్ చేశారు. ముందున్న ప్యాలెస్ వుడెన్ ఫైర్లో డిస్ట్రాయ్ అయిపోయింది అది. సో డిజైన్ చుట్టూ హిందూ, ముఘల్, రాజ్పుత్, గోకెక్ స్టైల్స్ మిక్స్ ఉంటుంది ఆ డిజైన్స్ మొత్తం. అందుకే చాలా యూనిక్గా ఫీల్ వస్తుంది మనకి. ప్రతి కార్నర్లో రాయల్ ఎలిగెన్స్ కనిపిస్తుంది. లోపలికి వెళ్తే కింగ్స్ అండ్ క్వీన్స్ పెయింటింగ్స్ ఉంటాయి, వాళ్ళ స్టోరీస్ని చూపిస్తాయి. అక్కడ ఆల్రెడీ మనకి టూరిస్ట్ గైడ్స్ కూడా ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట స్టోరీస్ అంతా. ఇక్కడ నృత్యం చేస్తారు, ఇక్కడ వీళ్ళ వాడిన వస్తువులు కానీ శారీస్, గోల్డ్, ఫర్నిచర్ బాక్సెస్ అన్నీ కనిపించాయి లోపల. ఇక్కడున్న ఐటమ్స్, ఫర్నిచర్ అన్నీ యాక్చువల్గా రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు యూజ్ చేసినవే. ఇది మ్యూజియంలో కాదు, వాళ్ళ లైఫ్ని డైరెక్ట్గా చూపిస్తున్నట్టు ఉంటుంది. ఇది జస్ట్ ఒక ప్యాలెస్ కాదు, ఒక లెగసీ అనమాట. ఇప్పటికీ కూడా మైసూర్ ప్యాలెస్ చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఎస్పెషల్లీ దసరా టైంలో అయితే లైట్స్తో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. ఘోరం అంటే ఘోరం టైర్డ్ అయిపోయాము. అసలు ఎండ చంపేస్తుంది మమ్మల్ని. ఏదైనా అట్లీస్ట్ చూద్దామన్నా కానీ ఎండ వల్ల చిరాకు ఇంకా చూడలేకపోతున్నాము. యాక్చువల్లీ జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీ కూడా పక్కనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ప్యాలెస్కి. అది చెక్అవుట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఏమైందంటే ఈ ఎండకి అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి ఏం తినకుండా. సో మేమైతే ఇప్పుడు తిందాం ఫస్ట్ అని చెప్పేసి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా వస్తే అక్కడ నందా సంథింగ్ హోటల్ ఏదో ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుందంట. ఆ ప్లేస్కి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 300 మీటర్స్ కావచ్చు ఈ నడక. ఓ మై గాడ్, ఆకలిస్తున్నా వాళ్ళవి. నీరసం అయిపోయి రోడ్డు పడిపోతే ఇవి లేపుకొచ్చాం గైస్. కాదు వెజ్ ఈ రెస్టారెంట్ వెతుకొచ్చా, వెతుక్కుంటే నాకే ఫుడ్ లేదు ఇక్కడ. అయ్యో పాపం, ఎక్కడో గల్లీలు చివరి వచ్చాం గైస్ మేము. వర్షిని అయితే జోన్ అవుట్లో అయిపోయింది, ఆ ఫుడ్ పెడితేనే జోన్ ఇది అవుతుంది. లొకేషన్స్ అన్ని మ్యాప్లో పెట్టుకుని చూసాము. అయితే అక్కడ ఫస్ట్ నంది రెస్టారెంట్ అని కనిపించింది. అది చూడడానికి బయట నుంచి అంత మంచిగా లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్లేస్ పక్కనే సుప్రియా రెస్టారెంట్ అని చెప్పేసి ఒక 300 మీటర్స్ నడుచుకుంటా ముందుకు వచ్చాము. వస్తే ఏంటి చిన్న బిల్డింగ్ ఉంది, అసలు ఏంటి మంచిగా ఉండదు లేదని చెప్పేసి పైకి వస్తే 2 floors వరకు పీపుల్ ఫుల్ ఉన్నారు. దట్ మీన్స్ ఫుడ్ విల్ బి గుడ్ హియర్. సో వీ ఆర్డర్డ్ సమ్ నాన్ వెజ్ ఐటమ్స్. గాయస్ ఇప్పుడైతే మేము లంచ్ అయితే తినేసాము. వీ ఆర్డర్డ్ సమ్ నాటుకోడి చికెన్ బిర్యానీ అండ్ పెప్పర్ ఫ్రై అండ్ ఆల్సో ఐ థింక్ చికెన్ కబాబ్ అని చెప్పేసి వాళ్ళు చికెన్ పకోడీ ఇచ్చారు. బట్ ఎనీవేస్ ద ఫుడ్ టేస్ట్ వాస్ హోమ్ ఫుడ్లో ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ప్రైసెస్ గెస్ వాట్ అంతా తిన్నా కూడా సమ్ అరౌండ్ 780, 760 అట్లా అయింది. ప్రైసెస్ కూడా చాలా లో ఉండే, అంటే 180, 200 ఆ రేంజ్లోనే ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. కడుపు నిండా తిన్నాం గాయస్. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిపోయి ఒక 1 hour 2 hours అట్లా రెస్ట్ తీసుకుని ఎక్స్ప్రెస్ మళ్ళీ కలుగుతాం. ఓకే బాయ్. One eternity later. ఇక్కడికి మధ్యాహ్నమే రావాల్సింది 4 o'clock అట్లా. బట్ ఏమైంది కొంచెం ఇవాళ టైర్డ్ అయిపోయి చాలా వాకింగ్ చేసాం కదా. సో పడుకుని 2 hours 3 hours తర్వాత లేచాము. ఇప్పుడే టైం వచ్చేసి 6 అవుతుంది. 6కి మేము చర్చ్ దగ్గరికి వచ్చాము. ఐ థింక్ దిస్ ఇస్ అవర్ సెకండ్ ప్లేస్ మేబీ. అంటే మిగతా 2 ఫుడ్ కవర్ చేసాం. డస్ దట్ కౌంట్? ఓకే, దిస్ ఇస్ అవర్ సెకండ్ ప్లేస్. వీఆర్ ఎట్ సెయింట్ ఫినోమినా చర్చ్. ఓ మై గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్. పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చాం. వెదర్ కూడా చాలా బాగుంది, క్లైమేట్ ఎంత బాగుంది. అండ్ ఆల్సో స్కై, ఓ మై గాడ్, పల్లవి మన మొత్తం బిస్కెట్ అయిపోయింది పల్లవి. అసలు 1 dayలో 2 places. అంటే మేము యాక్చువల్లీ కార్ మ్యూజియం పెట్టుకుందాం ఇవాళ. బట్ ఏమైపోయింది అంటే ఇట్ యాక్చువల్లీ క్లోజెస్ at 7 ఉంది. కానీ మాకు ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి మాకు 20 minutes పడుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అంటే మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. అక్కడ లైట్ షో ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. వీఆర్ వెరీ అప్సెట్ గైస్ కదా.
కొంచెం అప్సెట్ అయ్యాం. యాక్చువల్లీ మేము మైసూర్ ప్యాలెస్లో లేజర్ షో చూద్దాం అనుకున్నాము. అయితే ఈచ్ టికెట్ అక్కడ 250 అనమాట. అండ్ అక్కడ ఓన్లీ 850 మెంబర్స్ని అలౌ చేస్తారంట. తర్వాత టికెట్ తీసుకున్నా కానీ దెర్ విల్ బి నో రిఫండ్ అండ్ ఎనీథింగ్. సో అట్లా మేము అక్కడ చూసేసరికి చాలా క్రౌడ్ ఉన్నారు. ఇవాళ సాటర్డే నైట్ కదా. సో మేము డౌట్ వచ్చేసి వెళ్దామా వద్దా అని చెప్పేసి ఒక లోకల్తో మాట్లాడాము. లోకల్తో మాట్లాడితే ఇక్కడ ఒక ఈస్ట్ గేట్ అని ఉంటుందంట బయట రోడ్ మీద నుంచి మొత్తం ప్యాలెస్ లేజర్ షో అంతా చూడొచ్చట. సో మేము అసలు అది ఎట్లా ఉంటుంది చూద్దామని చెప్పేసి ఇంకా మేము ఈస్ట్ గేట్కి వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత ఒకవేళ కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా మంది పీపుల్ ఉన్నారు ఆల్రెడీ. ఓ మై గాడ్, లెట్ మీ షో యు. మీకు పీపుల్ కనిపిస్తున్నారు అక్కడ. దీస్ పీపుల్ ఆర్ అట్ ఈస్ట్ గేట్ బ్రో. ఓ మై గాడ్. The next day. ఇవాళ మెడిటేషన్ చేస్తుంది గాయస్. టుడే ఈస్ డే 2. సో ఇవాళ ఆల్రెడీ మేము ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. నిన్న ఒక ఆటో అంకుల్ కలిసాడు, ఆయనతో మేము మాట్లాడుకుని ఇవాళ డే మొత్తం మోస్ట్లీ ఇవాళ ఎక్కువ ప్లేస్ ఏం కవర్ చేయం గాయస్, బికాస్ వీ హ్యావ్ టు రిటర్న్ కాబట్టి ఒక 2 to 3 ప్లేసెస్ మెయిన్ ప్లేస్ కవర్ చేద్దాం. అండ్ ప్లేసెస్ అనేది నీకు వెళ్ళేదాన్ని చెప్తా, ఓకేనా? కాస్ట్ పైసే అసలు మెనువే లేదా? అసలు నా బ్లాగ్లో మాట్లాడలేదు వర్షిని. స్పీక్ సంథింగ్. నేను మాట్లాడలేదు. నేను ఎట్లా ఉండే? నేను ఫస్ట్ డే ఎట్లా ఉంది మైసూర్ ట్రిప్లో? ఫస్ట్ డే బాగుంది. ఇప్పుడు చూడాలి మరి ఎట్లయితే. ఫస్ట్ డే బాగుంది, నైట్ వాక్ బాగుంది. ఇప్పుడే మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామని చెప్పాను కదా. సో ఇక పార్కింగ్లో ఉన్నాము. ఇప్పుడు ఒక 20-30 రూపీస్ అట్లా 30 రూపీస్ తీసుకున్నట్టున్నారు ఫర్ ఆటో పార్కింగ్. సో ఇప్పుడు పైకి వెళ్ళి చూడాలి. చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ పట్టేస్తుందండి ఇక్కడ. మరి ఎంత టైం పడుతుందో తెలియదు గాయస్. ఏమో కొండ పైకి వచ్చాము. వచ్చే దారిలో ఒక వ్యూ పాయింట్ కనిపించింది. విత్ ఆటో క్యాప్చర్ ఇట్, బట్ ఆటోలో ఉన్నాం కదా క్యాప్చర్ వెళ్ళేటప్పుడు ఒకసారి అక్కడ ఆపమని చెప్పి చూడడానికి ట్రై చేద్దాం జస్ట్, ఓకేనా? బండ్లు కావాలంటే ఇఫ్ యూ వాంట్ కామెంట్ మీ డౌన్. ఓన్లీ యూస్ ఫర్ మై సిస్టర్. లైన్ ఏంది గాయస్ ఇంత ఉంది? లైన్ గంటలు పట్టేటట్టుంది. లైన్ చూసే భయం వేస్తుంది మాకు అసలు. చూడండి, ఓ మై గాడ్, ఆ లైన్ కనిపిస్తుంది వెనకాల మీకు. క్రౌడ్ లైన్ చాలా ఉంది అమ్మా. మినిమం 3 hours అంట. ఇంకొచ్చాం కదా తప్పదు మనకి. అంతే, ఆప్షన్ లేదు. మీకు లైన్ చూపియాలా? ఓ మై గాడ్, ఈ లైన్ ఏంద్రా బాబు.
మేము అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇంకా లైన్ పెరిగిపోతుంది. ఒక 10 మంది అప్పుడే. ఓకే గైస్, వి హావ్ కమ్ టు ది ఎండ్. జాయిన్ అవ్వండి. మినిమం 2 hours. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు చెప్పు పల్లవి, టైం ఎంత అవుతుంది? 9:46. ఇప్పుడైతే 9:46 అంటే ఆల్మోస్ట్ 10 అనుకోండి. ఓకే 10 ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు చెప్తా. ఛాలెంజ్ యాక్సెప్ట్. టెంపుల్ చూడండి guys. అమ్మా నాకైతే మంచిగా Guys, end up putting ఒళ్ళు మంటడింగ్, ట్యాన్ కమింగ్, చిరాకు పెట్టింగ్. చాలా సెకలు ఉన్నారా నీలో? గాయస్ ఆల్రెడీ 1.5 hour అయిపోయి ఉంటుంది. మేము స్టిల్ ఫస్ట్ లైన్లో ఉన్నాం. దేర్ ఆర్ స్టిల్ 4 to 5 lines. వీరైతే కూర్చునిపోయారు గాయస్, చూపిస్తున్నారు. ఓపిక అయిపోయిందా వర్షిని? ఓపిక అయిపోయిందా? ఇలా వచ్చిందా 2.5 hours అయిపోయింది ఆల్రెడీ. గైస్ ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది, కిందకి వచ్చేసాము. అక్కడ చాలా సాఫ్ట్ టాయ్స్, చాలా స్టాల్స్, చాలా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. మేమైతే అసలు చూసి ఓపిక కూడా లేదు, కాళ్ళు కాలిపోతున్నాయి కింద. ఫస్ట్ ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ పట్టింది పళ్ళు? 4-5 hours పట్టింది. 5 ఓకే 4 hours పట్టింది ఆల్మోస్ట్. వీఆర్ సో టైర్డ్ గైస్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తినాలి ఫస్ట్. కాలు మంటలు అసలు ఎంత జనం కదా. సండే కదా, సండే ప్లస్ వాళ్ళు సండే కదా, అందుకే చాలా జనం. గాయస్ మేమైతే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని చెప్తే ఇక్కడ ఆపాము ఆటో. ఒకసారి చూపిస్తాం మీకు కూడా ఎలా ఉంటుంది ఇక్కడ. కొంచెం ముందుకు నడిస్తే మనకి క్లియర్ వ్యూ కనిపిస్తుంది అంట. 1 second guys. Oh my god, చిన్న కనిపిస్తుంది. 1 second వెయిట్. మొత్తం ప్లేస్ అంతా కనిపిస్తుంది. ఓ మై గాడ్, we can actually see Paris also from here. Oh nice. Come to what is this? Chamundeshwari Celebrity Wax Museum. Guys, we have come to Wax Museum అనమాట. ఇక్కడ కాంబో తీసుకున్నాం. కాంబోలో మనకి 3 ఉంటాయి. 3 ప్లేసెస్ వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం ఒకటి, సమ్ గేమ్స్, హారర్ హౌస్ అండ్ ఇన్ఫినిటీ రూమ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏదో ఉంది మర్చిపోయా, 3D ఆర్ట్ గ్యాలరీ, శాండ్ మ్యూజియం. ఈ 3 కలిపితే 250 అంట. లేదంటే ఒక్కొక్కటి కావాలి అనుకుంటే కూడా 100 ఈచ్. 3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ గేమ్స్కి సపరేట్. ఎండ మండుతుంది గాయస్, లోపలికి వెళ్ళిపోదాం వెంటనే. అనుకుంటే మనం మామూలుగా పైకి టెంపుల్కి వెళ్తాం కదా, ఇది టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది. యూ కెన్ విజిట్ దిస్ అండ్ గో టు టెంపుల్, ఆర్ ఎల్స్ గో టు టెంపుల్ అండ్ కమ్ అండ్ విజిట్ దిస్. దారిలోనే ఉంటుంది అనమాట, సపరేట్ ఏం డిస్టెన్స్ ఏమీ కాదు. దారిలో మనకి ఏమి ఉంటాయంటే మనకి వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది, సెకండ్ వచ్చేసి వ్యూ పాయింట్ కనిపిస్తుంది, థర్డ్ టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మీరు అది చూసుకుని రిటర్న్ వచ్చేటప్పుడైనా రావచ్చు, అప్పుడు కూడా సేమ్ ఉంటుంది అనమాట.
ఇది ఆఫ్టర్నూన్ టైం కదా, అంత పీపుల్ ఏమి కనిపించట్లేదు మరి. 1 second, why I'm coming this side? Oh, you also have some water games here. Meet Albert Einstein. Howie. అరే ఆయన స్టేజ్ పిలుస్తున్నాడు guys మనల్ని. Say hi to Mr. Abdul Kalam. Kalpana Chawla. Okay, let's go up now. ఏం లేవా? ఏం లేవు. పైన ఇన్ని వ్యాక్స్ స్టాచ్యూసా? Oh my god, wait, I'll take you guys up. ఆల్ దీస్ ఆర్ వ్యాక్స్ స్టాచ్యూస్ అనమాట. చాలా మంది ఉన్నాయి, మనకు కొంతమంది పేర్లు కూడా తెలియవు. పక్కనే బోర్డ్స్ పెట్టుండే వాళ్ళ పేర్లు, వాళ్ళ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడైతే మూవీ స్టార్స్ కూడా ఉన్నారు గాయస్. మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు చూద్దాం ఆగండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ బిఆర్ అంబేద్కర్. ఏ స్పైడీ, ఇక్కడేం చేస్తున్నావు? హాయ్ స్పైడీ. స్పైడర్ మ్యాన్ గాయ్స్. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? ఆ ఫేమస్ రజనీకాంత్. వెయిట్, లోపల ఇంకా ఉన్నారు. ఓ మై గాడ్, ఇంకా చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్తుంటే వస్తూనే ఉన్నారు. ఎవరు చెప్పండి? హిట్లర్. ఐ డోంట్ నో వై, బట్ ఐ లైక్ హిట్లర్. చాలా మందికి ఇది అపోజ్ చేస్తారేమో, బట్ నాకు ఇష్టం. క్రమశిక్షణ, టార్చర్. ఓకే, నేను సాడిస్ట్ని సైకిల్ కాదు. ఎనీవేస్, మూవింగ్ టు నెక్స్ట్. అజయ్ దేవ్గన్. అది కొంచెం చూడడానికి అట్లా లేదు, బట్ దే ట్రై టు. ప్రభాస్ అన్నది చూస్తే ఏడుస్తాడేమో గాయస్. ఏ యాంగిల్లో కూడా ప్రభాస్ లాగా లేడు ఇదైతే. నేను అసలు ఫస్ట్ గుర్తుపట్టలేదు ప్రభాస్ అంట. బాడీ ఓకే, మన ప్రభాస్ లాగానే ఉంది, బట్ ఫేస్ హాయ్. ఓకే, దే అంత సేమ్ లేవు, బట్ ఆల్మోస్ట్ కొంచెం సేమ్ ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని గాయ్స్. We have John Cena. We have. ఇక్కడ ఇంకేం లేవనుకుంటా, ఇది ఎగ్జిట్ అనుకుంటా. 1 second. Oh, we have Mother Teresa guys, Mother Teresa. And we finally have our favorite PM, Modi ji. గైస్, మేము నెక్స్ట్ వెళ్ళేది హారర్ హౌస్ అంట. సౌండ్లు మాత్రం ఈ మనుషుల సౌండ్లా లేకపోతే లోపల ఎవరైనా సౌండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మ్యూజిక్ ఇక్కడైతే కాళ్ళు బయటకు వచ్చేసినాయి గైస్. మనుషుల సౌండా లేకపోతే అదే నిజది చూడ ఎంత బాగుంది. Guys, are you ready for horror house? Super excited. Kiara, ఏం చేస్తావు? ఏది అసలు చూద్దాం నన్ను అవతారం. Oh my god. అసలు ఎంత మంచిగా చేసావు. హెయిర్ ఒక్కటి బాగుంది, చాలా బాగుంది. A few moments later. ఈ బాటిల్ పట్టుకోరా కొంచెం, మీరు నా బ్లాగ్ తీసుకుంటా. నేను గైస్, వీఆర్ ఎట్ పయానా కార్ మ్యూజియం. ఇక్కడ సారీ,
టైం అయితే ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుంది ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో ఇప్పుడైతే ఇది మా లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత యూ హ్యావ్ టు క్యాచ్ ట్రైన్ నౌ. మాట్లాడుతున్నారు ఎండకి పిచ్చిలేసిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో ఇది మా లాస్ట్ స్టాప్ అనమాట. ఇది చూపిస్తా. లోపల చాలా వింటేజ్ కార్స్ ఉంటాయి అండ్ ఆ పిక్చర్స్ చూస్తేనే మీకు వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ. సో లెట్స్ గో ఇన్సైడ్. పల్లవి అయితే ఈ ప్లేస్ కి ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. ఎందుకు పల్లవి ఎంత ఎక్సైట్ అవుతున్నావు? బయట చూడడానికి చాలా బాగుంది. టైర్ కదా అది, టైర్ థీమ్ తో ఉందన్నమాట. ఫోటో చూడంగానే అసలు క్రేజీ అనిపిస్తుంది. వింటేజ్ కార్స్ ఇవంటే ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఫోటోస్ దిగి పోస్ట్ చేయాలంట. అది మెయిన్ మోటివ్ ఇప్పుడు. బ్యూటిఫుల్. అందరు చూస్తున్నారు. నాకు లోపల మస్తు ఆక్వర్డ్ ఉంది. బట్ స్టిల్ హూ గివ్స్ అ డామ్ గైస్. బ్యూటిఫుల్ సన్సెట్ టైం గైస్. ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. This is the dream place of every boy అని చెప్పొచ్చు, or every girl who love cars. అసలు ఎంత వింటేజ్ కార్స్ ఉన్నాయంటే, టు బి హానెస్ట్లీ చెప్పాలంటే నాకు కార్స్ గురించి అంత తెలియదు. బట్ ఐ లైక్ కార్స్. మేక్స్ ఎనీ సెన్స్ టు యూ? బట్ ఒక్కొక్క కార్ చూస్తుంటే ఆ పేర్లు కానీ ఆ ఏ ఇయర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయినా చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉంది. లేదు వాళ్ళ పార్ట్స్ గురించి, అవన్నీ పార్ట్స్, ఇంజన్స్ అవన్నీ డిస్ప్లే చేశారు. ఇంజన్స్ కానీ, టైర్స్ కానీ, లేకపోతే అదేదైనా కాంపిటీషన్ విన్ అయితే ఆ కాంపిటీషన్ కార్స్ కానీ క్రేజీ ఉంది గాయస్. అక్కడ ఒకటైతే ఇంపాలా అని చెప్పేసి అమెరికన్ మూవీ కార్, అది మనం చాలా మూవీస్లో చూసుంటాం ఆ కార్. సేమ్ అక్కడ ఒకటి క్రేజీ ఉంది చెప్పాలంటే. ఇప్పుడైతే ఒక ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్లో. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పెద్ద ట్రక్ లాగా అనిపించింది పైనుంచి. అదేమిటో చూడాలి కిందకి వెళ్ళి. వస్తారా? దిస్ ఇస్ డిస్ప్లే ఆఫ్ స్టీరింగ్స్. దిస్ ఇస్ డిస్ప్లే ఆఫ్ హెడ్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి. Car lovers, assemble guys. Mercedes Benz. Mercedes Benz. డే టైం చూపించారు కదా, నైట్ టైం చూడండి ఒకసారి వ్యూ ఎంత బాగుంది. దానికి మొత్తం ఆ టైర్ ఉంది కదా, ఆ టైర్కి మొత్తం లైటింగ్స్ పెట్టేశారు. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ స్కై ఐ థింక్ కెమెరాలో క్యాప్చర్ అవ్వకపోవచ్చు, బట్ స్కై చాలా బాగుంది. క్లౌడ్స్, డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి, క్రేజీ ఉంది. ఆ డార్క్ క్లౌడ్స్లో ఈ టైర్కి లైటింగ్స్. We explored Mysore. So, bye చెప్పండి మైసూర్కి. Bye Mysore. See you next time. I think in 5, 6, 7 years. Bye.